హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని అంటే గ్రామర్ టాపిక్స్ అన్నిటిని క్వశ్చన్ వైజ్గా నేర్చుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 23 అనమాట. క్వశ్చన్ నెంబర్ 23 ఇలా ఉంటుంది: ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ అని చెప్పేసి. అంటే వాళ్ళు ఒక 2 సెంటెన్స్లు ఇచ్చి ఉంటారు, అందులో ఈ ఆర్టికల్స్ ఉండవు, మనం సూట్ అయ్యే ఆర్టికల్స్ని మనం పెట్టాల్సి ఉంటుంది. ఇది గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఆ క్వశ్చన్ నెంబర్ 23 కింద 2 ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అనమాట. ఇట్లా ఉంటుంది క్వశ్చన్: వుడ్ యూ లైక్ టు ఫిల్ డాష్ అప్లికేషన్ అని చెప్పి. సో ఈ అప్లికేషన్కి ముందు ఏ ఉంచాలనా, యానా, దా, ఆ మూడిట్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్సర్ చూడండి: వుడ్ యూ లైక్ టు ఫిల్ యాన్ అప్లికేషన్. సూట్ అయ్యేది ఏంటి ఇక్కడ? యాన్. ఎందుకంటే యాన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ అప్లికేషన్ బికాస్ ద వర్డ్ స్టార్ట్స్ విత్ ఎ వోవెల్ సౌండ్. ఈ అప్లికేషన్ అనేది ఏతో స్టార్ట్ అవుతూ ఉంది కదా, వోవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతూ ఉంది అప్లికేషన్ అని. సో యాన్ యూజ్ చేస్తాం. సెకండ్ది, ఇట్ ఈస్ డాష్ వండర్ఫుల్ సీన్ టు వాచ్. డాష్ వండర్ఫుల్ సీన్ దేని గురించి రెఫర్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. సో ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ సీన్ టు వాచ్. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వండర్ఫుల్ బికాస్ ఇట్ బిగిన్స్ విత్ ఎ కాన్సనెంట్ సౌండ్. డబ్ల్యూ అనేది ఒక కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ యూజ్ చేసినాము. ఇది అప్లికేషన్ అనేది వోవెల్ సౌండ్ కాబట్టి యాన్ యూజ్ చేసినాం. సో ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ఏది లేదు. ఎందుకు డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తున్నామంటే పైన చూడండి, అప్లికేషన్ అనేది దేని గురించి మాట్లాడుతున్నాం మనం స్పెసిఫిక్గా తెలియదు ఇక్కడ. సో తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్, ఏ కానీ యాన్ కానీ. వోవెల్ సౌండ్ కాబట్టి యాన్. ఇక్కడ కూడా అంతే, ఒక సీన్ గురించి మాట్లాడుతున్నాం బట్ తెలియదు అది ఏ సీన్ గురించో అని స్పెసిఫిక్గా తెలియదు కాబట్టి ఇండెఫినెట్ ఆర్టికలే. అందులో కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ. చూద్దాం అంటే ఇన్ డీటెయిల్గా ఎందుకు అంటే ఎప్పుడు ఏ యూస్ చేయాలో, ఎప్పుడు యాన్, ఎప్పుడు ద యూస్ చేస్తామని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఆర్టికల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్ ఇంగ్లీష్ ఆర్టికల్స్ ఆర్ వర్డ్స్ దట్ డిఫైన్ వెదర్ ఏ నౌన్ ఈజ్ స్పెసిఫిక్ ఆర్ జనరల్. ఇవి చాలా చిన్న పదాలు అనమాట. ఇవి కూడా లెటర్స్ కాదు యాక్చువల్లీ. ఏ, యాన్ అనేది ఆర్టికల్స్గా ఉన్నప్పుడు వర్డ్స్, కాకపోతే స్మాల్ వర్డ్స్ అనమాట. ఇది ఒక నౌన్ స్పెసిఫిక్గా లేకపోతే జనరలా అనే విషయం చెప్తూ ఉంటుంది. అంటే మనకి ఖచ్చితంగా మనం దేని గురించి రెఫర్ చేసి మాట్లాడుతూ ఉన్నాం, అది మనకి ముందే తెలుసా లేదా అనే విషయాలని ఎక్స్ప్రెస్ చేయనీకే ఈ ఆర్టికల్స్ని వాడతాం. దెర్ ఆర్ 2 types ఆఫ్ ఆర్టికల్స్, 2 రకాలు ఉంటాయి. ఒకటి డెఫినెట్, ఇంకొకటి ఇండెఫినెట్ అనమాట. నోయింగ్ వెన్ టు యూజ్ ఆర్టికల్స్ హెల్ప్స్ ఇన్ డిటర్మినింగ్ వెదర్ యు ఆర్ రెఫరింగ్ టు సంథింగ్ స్పెసిఫిక్ ఆర్ సంథింగ్ మోర్ జనరల్. అంటే సాధారణంగా అన్నిటి విషయాల గురించి కలిపి చెప్తా ఉన్నామా లేకపోతే స్పెసిఫిక్గా దేని గురించి అయినా చెప్తా ఉన్నామా అనే విషయం సూచిస్తుంది అనమాట ఈ ఆర్టికల్స్ అనేటివి. సో ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఏ అండ్ యాన్ ఇవి 2 ఇండెఫినెట్ ఆర్టికల్స్ కిందకి వస్తాయి. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే దే ఆర్ యూస్డ్ బిఫోర్ సింగులర్ నౌన్స్ ఉంటాయి కదా, సింగులర్ నౌన్స్, అందులోనూ కౌంటబుల్ నౌన్స్. మళ్ళీ అంటే ఒకవేళ ప్లూరల్ ఉంటే కౌంట్ చేయగలిగే నౌన్స్ ఉంటాయి, సింగులర్ కౌంటబుల్ నౌన్స్ అనమాట. అక్కడ మాత్రమే యూజ్ చేయాలి వాటిని. వెన్ ద నౌన్ ఈజ్ నాన్ స్పెసిఫిక్ ఆర్ వెన్ ఇట్స్ మెన్షన్ ఫర్ ద ఫస్ట్ టైం. అది నాన్ స్పెసిఫిక్, ఫస్ట్ టైం దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఆ సెంటెన్స్లో, ఆ ప్యాసేజ్లో కానీ ఆ సెంటెన్స్లో కానీ ఫస్ట్ టైం మనం దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం అనుకో, అంతకుముందు మనకు తెలియదు ఆ వస్తువు కానీ ఆ సంథింగ్ ఏదో మనకు తెలియదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం, అప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలన్నమాట. వోవెల్ సౌండ్స్ ఉంటే ఏ, కాన్సనెంట్ సౌండ్స్ ఉంటే యాన్, అది ఇక్కడ రాసాం. ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ఎ కాన్సనెంట్ సౌండ్. సో కాన్సనెంట్ సౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందు ఏ యూజ్ చేస్తాం. యాన్ వచ్చేసి వోవెల్ సౌండ్స్కి ముందు అనమాట. వోవెల్స్ తెలుసు కదా, ఏఈ, ఐఓయు, ఈ 5 స్టార్ట్ అయ్యేటివి. బట్ వోవెల్స్ ఉంటే కాదు, వోవెల్ సౌండ్ ఉంటే మనం అవి యాన్ పెట్టాలన్నమాట దాని ముందు. ఆర్ సైలెంట్ హెచ్. కొన్నిసార్లు హెచ్ ఉంటుంది బట్ సైలెంట్గా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆనెస్టీ అని ఉందనుకో, హెచ్తో స్టార్ట్ అవుతుంది బట్ అది ఆనెస్ట్, వోవెల్ సౌండ్ అనమాట. హెచ్ సైలెంట్ అక్కడ. ఆనెస్ట్ మ్యాన్ అంటాం, యాన్ ఆనెస్ట్ మ్యాన్ అని. అట్లా అవర్ కూడా అంతే, HOUR ఉంటుంది బట్ మనం హెచ్ని పలకం, అవర్ అంటాం, యాన్ అవర్. అట్లా చోట్ల సైలెంట్ హెచ్ ఉన్నప్పుడు కూడా యాన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూడండి ఇండెఫినెట్ ఆర్టికల్స్కి. ఏ క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద రూఫ్ అన్నాం. ఎందుకు క్యాట్ ముందు ఏ పెట్టామంటే ఎనీ క్యాట్, నాట్ ఏ స్పెసిఫిక్ వన్. మనం ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా ఒక క్యాట్ గురించి మాట్లాడట్లే, ఏదో క్యాట్, ఒక క్యాట్ కనిపించింది అంతే. సో అప్పుడు చెప్తా ఉన్నాం ఏ క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద రూఫ్ అని. ఇంకోటి, షీ వాంట్స్ టు బీ ఏ డాక్టర్. ఆమె ఒక డాక్టర్ కావాలనుకుంటుంది. ఎందుకంటే దెర్ ఈస్ నో స్పెసిఫిక్ డాక్టర్ బీయింగ్ రెఫర్ టు. ఏ డాక్టరో మనం చెప్పలే, జస్ట్ ఒక డాక్టర్ అవ్వాలనుకుంటా ఉంది అని. హీ ఈజ్ రీడింగ్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్.
ఆమె ఒక ఇంట్రెస్టింగ్ బుక్ చదువుతూ ఉంది. ఇట్ కుడ్ బి ఎనీ ఇంట్రెస్టింగ్ బుక్, ఏదైనా కావచ్చు అనమాట. మనకి ఎగ్జాక్ట్గా ఏ బుక్కో మనం చెప్పట్లే, ఒక బుక్ సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది అని. సో ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ పెట్టినాం, పైన కాన్సనెంట్స్ కాబట్టి ఏ పెట్టినాం. ఐ సా యాన్ ఎలిఫెంట్ అట్ ద జూ, ఇది కూడా కాన్సనెంట్ ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ పెట్టినాం. ఎనీ ఎలిఫెంట్, నాట్ ఎ స్పెసిఫిక్ వన్. మనం కూడా జూలో ఏ ఒక్క ఎలిఫెంట్ గురించి స్పెసిఫిక్గా ఎగ్జాక్ట్గా చెప్పట్లే, మనం ఏదో ఒక ఎలిఫెంట్ని చూసినాం. మనం ఖచ్చితంగా పర్టికులర్గా దేని గురించి అయినా మాట్లాడుతూ ఉంటే డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. మనం ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం, స్పెసిఫిక్గా ఒక దాని గురించి మాట్లాడట్లే. సో అప్పుడు యాన్ యూజ్ చేస్తూ ఉన్నాం, అంటే ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి. కాన్సనెంట్ ఉంటే ఏ, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనమాట. ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలా ఏ ఆర్ యాన్ అనేటివి. యూజ్ ఏ వెన్ ద నౌన్ స్టార్ట్స్ విత్ ఎ కాన్సనెంట్ సౌండ్, చెప్పాం కదా ఆల్రెడీ. ఇట్లా ఏ బుక్, ఏ డాగ్, ఏ కార్, ఏ యూనివర్సిటీ. యూ అనేది ఓవెల్ బట్ సౌండ్ డిఫరెంట్ అనమాట, కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. ఎందుకంటే యూ, యూనివర్సిటీ, యూ, వైఓఓ యూ, ఆ యాకి దీర్ఘం ఇస్తాం కదా, గుడి దీర్ఘం సంథింగ్. యూ, యూనివర్సిటీ, వేరే సౌండ్ వస్తుంది కాబట్టి, వైతో వచ్చే సౌండ్ వస్తుంది కాబట్టి ఏ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. యూజ్ యాన్ వెన్ ద నౌన్ స్టార్ట్స్ విత్ ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్స్ ఉన్నప్పుడు యాన్ యూజ్ చేయాలి. యాన్ యాపిల్, యాన్ అవర్. ఇట్లా హెచ్ ఉంది, హెచ్ అనేది కాన్సనెంట్ బట్ ఇక్కడ సైలెంట్ కదా, అవర్ ఓవెల్ సౌండ్ వస్తూ ఉంది. సో మనం యాన్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్స్ చూడండి, సెంటెన్సెస్లలో ఎట్లా వస్తాయంటే, మనకు సెంటెన్స్లు ఇస్తారు కదా. హీ బ్రాట్ ఏ శాండ్విచ్ ఫర్ లంచ్, అతను ఒక శాండ్విచ్ని తీసుకొని వచ్చాడు. ఏ శాండ్విచ్, ఏదో ఒకటి ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, సో ఏ. ఇక్కడ కూడా ఐ సా యాన్ ఔల్ ఇన్ ద ట్రీ, ఒక ట్రీలో నేను ఒక ఔల్ని చూశాను, గుడ్లగూబని చూశాను. దేన్నో ఎగ్జాక్ట్గా మనకి ఏంటో తెలియదు, సో ఇండెఫినెట్ ఆర్టికల్. ఓ అనేది ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్. షీ వర్క్స్ యాజ్ ఎ టీచర్, ఒక టీచర్గా పనిచేస్తూ ఉంది. ఎగ్జాక్ట్గా ఏదో మనం చెప్పట్లే, సో ఏ. ఐ విల్ టేక్ మీ అన్ అవర్ టు ఫినిష్ ద టాస్క్, ఇట్ విల్ టేక్ మీ అన్ అవర్ టు ఫినిష్ ద టాస్క్, ఒక గంట పడుతుంది, ఒక గంట. సో ఇది ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ యూజ్ చేసినాం, ఎగ్జాక్ట్గా మనం చెప్పట్లే. ఇట్లా ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనమాట. ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్ చూద్దాం. ద డెఫినెట్ ఆర్టికల్ ది ఈజ్ యూస్డ్ బిఫోర్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ వెన్ రెఫరింగ్ టు సంథింగ్ స్పెసిఫిక్ దట్ బోత్ ద స్పీకర్ అండ్ లిజనర్ నో అబౌట్. ఇది బాగా అర్థం చేసుకోండి. సింగులర్స్ పైన ఏ కానీ యాన్ కానీ ఓన్లీ సింగులర్ నౌన్స్ ముందరే వాడతాం. ఇవి వచ్చేసి సింగులర్కి యూజ్ చేయొచ్చు, ప్లూరల్స్కి యూజ్ చేయొచ్చు. ఎప్పుడంటే స్పెసిఫిక్గా మనం దేని గురించి మాట్లాడుతున్నామో ఆ స్పీకర్కి, అంటే మాట్లాడే వ్యక్తికి, లిజనర్కి, వినే వ్యక్తికి, ఇద్దరికీ తెలిసినప్పుడు ఆ విషయం మనం దేని గురించి మాట్లాడుతున్నామని ఇద్దరికీ తెలిసినప్పుడు దా యూజ్ చేయాలన్నమాట. ఇట్ కెన్ బి యూజ్డ్ విత్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్, రెండింటికి వాడతాం దా అనేది. ఆ ఏ యాన్ వచ్చేసి ఓన్లీ కౌంటబుల్ నౌన్స్కి మాత్రమే కదా, అంటే సింగులర్గా ఉన్నప్పుడే అది కూడా. ఇవి రెండు అనమాట, సింగులర్ కానీ ప్లూరల్ కానీ కౌంటబుల్ కానీ అన్కౌంటబుల్ కానీ అన్నిటి ముందు వాడుతూ ఉంటాం దాన్ని. ఎగ్జాంపుల్ చూడండి. ద క్యాట్ సిట్టింగ్ ఆన్ ద రూఫ్ ఈజ్ బ్లాక్. ఎందుకు దా యూజ్ చేసినామంటే చూడండి, ద లిజనర్ నోస్ విచ్ క్యాట్ ఈస్ బీయింగ్ రిఫర్డ్ టు. మనం చెప్తా ఉన్నాం ఆ వినే వ్యక్తికి, అక్కడ రూఫ్ మీద కూర్చొని ఉంది కదా ఆ క్యాట్, అది నల్లగా ఉంది అని చెప్తా ఉన్నాం. అంటే ఏ క్యాట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం? సిట్టింగ్ ఆన్ ద రూఫ్, విచ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద రూఫ్, ఆ రూఫ్ మీద కూర్చొని ఉన్న క్యాట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం. సో ఎగ్జాక్ట్గా తెలుసు, సో దా యూజ్ చేసినాం. ఓకేనా. ఐ సా ద మూవీ యూ రికమెండెడ్. చూడండి, నువ్వు రికమెండ్ చేసిన మూవీని నేను చూశాను. సో ఆల్రెడీ తెలుసు ఏ మూవీ చూసినాం. నిన్న నువ్వు నాకు చెప్పావు కదా, నిన్న రికమెండ్ చేసావు నువ్వు ఈ సినిమా చూడు బాగుంది అని, నేను ఆ సినిమానే చూసిన. సో ఎగ్జాక్ట్గా మనం దేని గురించో మాట్లాడుతున్నాం ఇక్కడ, అది మనకు తెలుసు. సో ద. ఓకే, డెఫినెట్ ఆర్టికల్. కెన్ యూ పాస్ మీ ద సాల్ట్ ప్లీజ్. ఆ ఉప్పు అందిస్తావా. ఇప్పుడు మన రెస్టారెంట్లో తింటూ ఉంటాం, స్పెసిఫిక్గా తెలుసు ఆ వినే వ్యక్తికి కూడా, మనకు అందట్లే ఉప్పు కొంచెం దూరంగా ఉంది, ఆ సాల్ట్ చిన్న కంటైనర్ ఉంటుంది కదా, చిన్న కప్పు, అది ఎగ్జాక్ట్గా తెలుసు అది ఎక్కడ ఉందని వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు. సో ద యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, ద వాటర్ ఇన్ దిస్ రివర్ ఈజ్ కోల్డ్. మనం ఏ వాటర్ గురించో మాట్లాడుతున్నాం అక్కడ తెలుసు ఎగ్జాక్ట్గా. అంటే మనం ఒక రివర్లోకి దిగున్నాం లేకపోతే రివర్ దగ్గర ఉన్నాం, సో ఆ వాటర్ గురించే మాట్లాడుతున్నామని మనకు తెలుసు కాబట్టి ఒక స్పెసిఫిక్ రివర్ గురించి, సో ద యూజ్ చేస్తాం డెఫినెట్ ఆర్టికల్. ఓకే, కొన్ని చోట్ల స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఇది చాలా ఇంపార్టెంట్. వెన్ ద నౌన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ మెన్షన్డ్. సో మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ నౌను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారనుకో, దానికంటే ముందే చెప్పున్నారనుకో, అప్పుడు ద యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా ఏ మ్యాన్ అట్ ద స్టోర్. ఇక్కడ చూడండి, ఏ మ్యాన్ గురించి మాట్లాడుతున్నామో మనకు తెలియదు, ఫస్ట్ టైం ఇంకా
తెలియదు కాబట్టి ఏ యూజ్ చేసినాం, ఒక మనిషిని చూశాను అని. సెకండ్ టైం చెప్పేటప్పుడు ఏ మ్యాన్ అనకుండా ద మ్యాన్ అన్నాం. ద మ్యాన్ వాజ్ బయింగ్ గ్రాసరీస్, అతను గ్రాసరీస్ కొంటా ఉన్నాడు. ఎందుకు ద డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసామంటే ఈ మ్యాన్ గురించి మనకు తెలుసు. ఎందుకు, ముందే చెప్పాం కదా, అతను స్టోర్ దగ్గర చూశాను అని చెప్పాం కదా ఒక మ్యాన్ గురించి. సో ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు ఒక థింగ్ గురించి కానీ ఒక పర్సన్ గురించి ఒక నౌన్ గురించి ఇండెఫినెట్ ఆర్టికల్ వాడతాం, ఏ ఆర్ యాన్. అదే థింగ్ గురించి అదే నౌన్ గురించి సెకండ్ టైం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ వాడాలన్నమాట. ఎందుకంటే ముందు ఆల్రెడీ మెన్షన్ చేసాం కాబట్టి. సో ఇది మనకి ఇంపార్టెంట్. రెండోది, వెన్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆఫ్ సంథింగ్, అంటే అటువంటిది ఒక్కటే ఉందనుకో, అంటే వరల్డ్లో అటువంటివి ఎక్కడా లేవు యూనివర్స్లో. సో అట్లా వాటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేస్తాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సో సన్ ఒకటే కదా మనకున్నది. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ గేవ్ ఎ స్పీచ్, ఇతను కూడా ఒక్కడే ఉంటాడు కదా. సో స్పెసిఫిక్గా ఒక్కరే ఉండే వాటి గురించి ద మూన్ అంటాం, ద సన్, ద ఎర్త్, ఇట్లా యూనివర్సల్ ట్రూత్స్ అంటూ ఉంటాం కదా, అట్లాంటివన్నీ అంటే దాంతో స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆ వర్డ్స్. నెక్స్ట్ విత్ సూపర్లేటివ్స్ వచ్చినప్పుడు మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది కదా, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని. సో ఈ సూపర్లేటివ్స్కి ముందు కూడా ద యూజ్ చేయాలి. షీ ఈజ్ ద బెస్ట్ సింగర్ ఇన్ ద గ్రూప్, ఆ గ్రూప్లో చాలామంది ఉన్నారు, అందులో ఈమె స్పెసిఫిక్గా చెప్తాను ఈమె గురించి, ఈమె బెస్ట్ సింగర్ అని. ద బెస్ట్ అనేది ఒక సూపర్లేటివ్ కదా, గుడ్, బెటర్, బెస్ట్ అంటాం. సో బెస్ట్ అనేది సూపర్లేటివ్. సో బెస్ట్కి ముందు ద. ఇక్కడ కూడా దట్ వాజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్ ఐ హ్యావ్ రెడ్, నేను చాలా పుస్తకాలు చదివిన, అందులో ఇంపార్టెంట్ ఏంది ఇది. సో స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాను దాని గురించి. ద మోస్ట్ అనేది సూపర్లేటివ్, మోస్ట్ కదా. సో మోస్ట్ అనేది సూపర్లేటివ్. సో ద యూజ్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటుగా విత్ యూనిక్ ఆబ్జెక్ట్స్. సో యూనిక్ ఆబ్జెక్ట్స్ సేమ్ దీనిలాగానే అనమాట, వెన్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ సంథింగ్ అని. సో యూనిక్గా ఉన్న వాటివి. ద అర్త్ ఆర్బిట్స్ ద సన్, ఈ అర్త్ వచ్చేసి సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అని. సో ద అర్త్ అదొక్కటే కాబట్టి యూనిక్ థింగ్ ద యూజ్ చేసినాం. ద సన్ కూడా యూనిక్ థింగ్ కాబట్టి ద యూజ్ చేసినాం. దాని తర్వాత ఓషన్స్కి ముందు సీస్, రివర్స్, మౌంటైన్స్ అండ్ కంట్రీస్ విత్ ప్లూరల్ నేమ్స్. కంట్రీస్లలో ప్లూరల్ నేమ్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్లో ఎస్తో ఎండ్ అయితే ఉంటాయో వాటన్నిటి ముందు కూడా ద యూజ్ చేయాలన్నమాట. ద పసిఫిక్ ఓషన్, ద హిమాలయాస్, ద యునైటెడ్ స్టేట్స్, ద నెదర్లాండ్స్, ఇట్లా ఎస్ అని. నెక్స్ట్ విత్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్కి సంబంధించినటువంటి పరికరాలు ఉంటాయి కదా, వాటి ముందు కూడా మనం ద యూజ్ చేయాలి. హీ ప్లేస్ ద పియానో, ఏ పియానో అనకూడదు, ద పియానో. నెక్స్ట్ షీ లర్న్ టు ప్లే ద గిటార్, అంతేగాని ఏ గిటార్ అనడం రాంగ్ అనమాట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇది రూల్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా మనం ద యూజ్ చేస్తాం. సో ఈ 6 థింగ్స్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈ స్పెసిఫిక్గా వస్తాయన్నమాట, అవి ఉన్నప్పుడు ద యూజ్ చేయాలి. సో సెంటెన్స్ లాగా ఉన్నప్పుడు ఎట్లా వాడతామంటే ఐ మెట్ ద మ్యాన్ హూ ఓన్స్ దిస్ షాప్. ఇప్పుడు జస్ట్ ఐ మెట్ ఏ మ్యాన్ అని రాయొచ్చు, అంతే, అక్కడ దాకా ఆగిపోతాయి. ఐ మెట్ ఏ మ్యాన్, నేను ఒక మనిషిని కలిసినానని. బట్ ఏ మనిషి గురించి కలిసినామో చెప్తాను ఇక్కడ. హూ ఓన్స్ దిస్ షాప్, ఈ షాప్ ఓనర్ ఉన్నాడు కదా, అతన్ని నేను కలిశాను. సో ఎగ్జాక్ట్గా ఎవరిని కలిసామో చెప్తా ఉన్నాం కాబట్టి ద యూజ్ చేసినాం, డెఫినెట్ ఆర్టికల్. ఇక్కడ కూడా ద స్టార్స్ ఆర్ షైనింగ్ బ్రైట్లీ టు నైట్, ఈరోజు అవి మెరుస్తూ ఉన్నాయి. ద స్టార్స్ అన్నాం, ప్లూరల్ ఉంది, ప్లూరల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం యూజ్ చేయాలా, ద. ఇంకా ఎందుకంటే ఏ యాన్ ఎప్పుడు యూజ్ చేస్తామన్నాం, ఓన్లీ సింగులర్స్కి ముందు. అదే ప్లూరల్కి ముందు ఉందనుకో ఒక బ్లాంక్, సో ద. నెక్స్ట్ షీ వెంట్ టు ద బ్యాంక్ టు విత్డ్రా సమ్ మనీ, డబ్బులు డ్రా చేసుకోవడానికి ఆ బ్యాంక్కి వెళ్ళింది. ఏ బ్యాంక్కి మనకి ఎగ్జాక్ట్గా తెలుసు, ఆమెకి అకౌంట్ ఉన్నటువంటి బ్యాంక్. చెప్తా ఉన్నా డబ్బుల్ని డ్రా చేసుకోవడానికి. సో ఆమెకి తెలుసు కదా, అక్కడ ఉన్న వాటికి వెళ్తారు, ఏదో ఒక బ్యాంక్ అయితే వెళ్ళరు కదా, స్పెసిఫిక్గా ఒక బ్యాంక్ వెళ్తారు. సో ద. ఐ హర్డ్ ద న్యూస్ అబౌట్ ద కాన్సర్ట్, ఈ కాన్సర్ట్ గురించి న్యూస్ విన్నాను. ద న్యూస్, ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో చెప్తా ఉన్నాం కాబట్టి ద. కొన్ని సిచ్యువేషన్స్లలో ఆర్టికల్స్ని వదిలేస్తూ ఉంటాం అన్నట్టు, ఒమిటింగ్ ద ఆర్టికల్స్ అంటే కొన్ని చోట్ల ఆర్టికల్స్ అస్సలు యూజ్ చేయకూడదు. సో అవి కూడా తెలుసుకోవాలన్నమాట మనం. కొన్ని కేసెస్లలో అసలు ఆర్టికల్స్ని యూజ్ చేయం. ఎక్కడెక్కడ అంటే ప్లూరల్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్ యూజ్డ్ ఇన్ జనరల్ సెన్స్, అంటే జనరల్గా ఇప్పుడు మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ యూ అంటాం. మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కదా, ప్లూరల్ అండ్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్ యాక్చువల్లీ. సో మిల్క్ని మనం కౌంట్ చేయలేం. సో ఏం యూజ్ చేస్తూ ఉంటాం దాని ముందర, ఎటువంటి అంటే జనరల్ థింగ్ కాబట్టి ఎటువంటి ఇది ఆర్టికల్ ఉండకూడదు, ద మిల్క్ అనకూడదు, జస్ట్ మిల్క్. క్యాట్స్ ఆర్ ఫ్రెండ్లీ యానిమల్స్, ఇక్కడ కూడా అంతే, క్యాట్స్ ఆర్ ఫ్రెండ్లీ, జనరల్గా చెప్తా ఉన్నాం. పాలు నీకు మంచివి, మనం దేని గురించి స్పెసిఫిక్గా చెప్పట్లేదు, జస్ట్ జనరల్గా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి. సో ఇక్కడ కూడా అంతే, ఒక స్పెసిఫిక్ క్యాట్ గురించి మాట్లాడేటప్పుడు
మై క్యాట్, ద క్యాట్ ఈజ్ ఆన్ ద వాల్, ఇట్లా చెప్తా ఉంటాం ఎగ్జాక్ట్గా చెప్పేటప్పుడు. బట్ ఇక్కడ జనరల్ సెన్స్లో చెప్తా ఉన్నాం, క్యాట్స్ ఆర్ ఫ్రెండ్లీ యానిమల్స్. జనరల్గా మనం ఒక క్యాట్ గురించి ఏం మాట్లాడట్లేదు, జనరల్గా ప్లూరల్లో ఉంది కాబట్టి. సో ఏం యూజ్ చేస్తూ ఉన్నాం, ఎటువంటి ఆర్టికల్ ఉండదు అక్కడ, తీసేస్తాం. నెక్స్ట్ ప్రాపర్ నౌన్స్కి ముందు కూడా, అంటే ఈ పేర్లు ఉంటాయి కదా, మనుషుల పేర్లు కానీ ఊర్ల పేర్లు కానీ ఈ ప్లేసెస్ పేర్లు ఉన్నప్పుడు వాటి ముందు అస్సలు ఆర్టికల్స్ వాడకూడదు. జాన్ ఈజ్ మై ఫ్రెండ్, అంతేగాని ఏ అండ్ ద జాన్ అని ఇట్లా చెప్పకూడదు పేర్లకు ముందు. అట్లనే సిటీస్కి ముందు కూడా ప్యారిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ అన్నాం, ఊరు పేర్లకు ముందు కూడా ఎక్కడ ఆర్టికల్స్ వాడకూడదు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్, మీల్స్, భోజనాలకు సంబంధించి మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి కదా, బస్సులు ఇట్లాంటివన్నీ. సో వాటి ముందు కూడా మనం యూస్ చేయకూడదు అనమాట జనరల్గా మనం అంటే చెప్పేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, షీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది. టు స్కూల్, అంతేగాని టు ద స్కూల్ అనకూడదు, టు ద స్కూల్ అని చెప్పకూడదు. వేరే చోట షీ ఈజ్ ఇన్ ద స్కూల్ అంటాం, షీ ఈజ్ ఇన్ ద స్కూల్, ఆమె స్కూల్లో ఉంది, ఎగ్జాక్ట్గా చెప్తా ఉన్నామని. బట్ ఇక్కడ జనరల్గా స్కూల్కి వెళ్తుంది అంటే ఏ స్కూల్లో మనకి అవసరం లేదు, ఎందుకంటే నో ఆర్టికల్ విత్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, బెడ్ ఎట్సెట్రా ఇట్లా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం చెప్పకూడదు అనమాట. నెక్స్ట్ వీ హ్యాడ్ డిన్నర్ టుగెదర్, అంతేగాని వీ హ్యాడ్ ద డిన్నర్, వీ హ్యాడ్ ద బ్రేక్ఫాస్ట్, ద లంచ్ అట్లా ద అని యూజ్ చేయకూడదు, మీల్స్కి ముందు యూజ్ చేయకూడదు. ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అంటాం అంతే. నెక్స్ట్ ఐ ట్రావెల్ బై బస్ టు వర్క్, బై బస్ అంతే, ఏదో జనరల్ థింగ్ కాబట్టి బై ద బస్ అట్లా చెప్పకూడదు అనమాట. మనం స్పెసిఫిక్గా ఒకదాని గురించే మాట్లాడేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ద బస్ ఈజ్ అండర్ ద ట్రీ అంటాం, అంటే ఎగ్జాక్ట్గా ఒకదాని గురించి చెప్తా ఉన్నాం, చూసి చెప్తా ఉన్నాం, మనకి ఆ బస్తో సంబంధం ఉంది ఇట్లా చెప్పేటప్పుడు మాత్రమే, అంటే అర్థం చేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ దాని గురించి మెన్షన్ చేసుంటే సెకండ్ టైం చెప్పేటప్పుడు, అంటే ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఏ యాన్ యూజ్ చేస్తాం ఇండెఫినెట్ ఆర్టికల్, సెకండ్ టైం చెప్పేటప్పుడు యాన్, ఇటువంటి చోట్ల యూజ్ చేయకూడదు, ఆ విషయం తెలుసుకోవాలి. బట్ ఎగ్జామ్లో ఇవి మేబీ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఏదో ఒక ఆర్టికల్ని స్పెసిఫిక్గా పెట్టాల్సినవే ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్స్ చూడండి ఇట్లా ఉంటాయి. చిల్డ్రన్ లైక్ టు ప్లే ఇన్ ద పార్క్, సో ద చిల్డ్రన్ అని అనట్లే, జనరల్గా చెప్తా ఉన్నాం, పిల్లలు పార్క్లో ఆడుకోవడం పిల్లల కంటే ఇష్టము అని. ఇప్పుడు మనం పార్క్లో ఉండి చూస్తూ ఉన్నాం అనుకో, కొంతమంది ఆడుకుంటూ ఉన్నారు, మనం చెప్తా ఉన్నాం, జనరల్గా కాదు, వాళ్ళ గురించి చెప్తా ఉన్నాం, అప్పుడు చెప్పాలి ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్, వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, ప్రజెంట్ మనం చూసి చెప్పేటప్పుడు. జనరల్గా మనం ఎక్కడో ఉండి జనరల్గా మాట్లాడేటప్పుడు పిల్లలకి పార్క్ అంటే ఇష్టం అని చెప్పేటప్పుడు దాన్ని యూజ్ చేయకూడదు, ఎందుకంటే స్పెసిఫిక్గా ఏ పిల్లలో మనం చెప్పట్లే కాబట్టి. షీ బాట్ బ్రెడ్ అండ్ మిల్క్ ఫ్రమ్ ద స్టోర్, ఆమె కూడా బ్రెడ్ మిల్క్ రెండు కొనుక్కొని వచ్చింది అని, ఎందుకంటే జనరల్ థింగ్, బ్రెడ్స్ మిల్క్స్ ఇట్లా వాడడం కదా, అన్కౌంటబుల్ నౌన్స్ ఇవి. సో బ్రెడ్ ఎంత ఉన్నా కూడా బ్రెడ్డే, సో వాటి ముందు కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయట్లే. వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్, ఇది కూడా జనరల్ థింగ్ కాబట్టి. ఐ మెట్ సారా అట్ ద పార్టీ, ఇది ఒక పేరు కాబట్టి, ప్రాపర్ నౌన్ కాబట్టి దాని ముందు కూడా ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయట్లేదు. మనం కరెక్ట్ ఆర్టికల్ని చూస్ చేసుకోవడం ఎట్లా, ఇది మనం చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు నేర్చుకోవాల్సిన విషయమే ఇది. కొన్ని సినారియోస్ ఉంటాయన్నమాట, 4 రకాలు, ఇవి గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ మెన్షన్ వర్సెస్ లేటర్ మెన్షన్ అని. ఫస్ట్ టైం చెప్పుంటే దాని గురించి ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఏ కానీ యాన్ కానీ గుర్తుపెట్టుకోండి. లేటర్ మళ్ళీ సెకండ్ టైం దాని గురించి చెప్పేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ద. ఫస్ట్ చూడండి, ఐ సా ఏ డాగ్ ఇన్ ద పార్క్, నేను ఒక కుక్కని చూశాను, ఏ కుక్కో స్పెసిఫిక్గా తెలియదు, ఫస్ట్ టైం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఏ అన్నాం. సెకండ్ టైం చూడండి, ద డాగ్ వాస్ చేసింగ్ ఏ బాల్, ఆ కుక్క ఏం చేస్తూ ఉంది, ఒక బాల్ని చేజ్ చేస్తూ ఉంది, ఎందుకు దా యూజ్ చేసినాం, ఆల్రెడీ ఏ డాగ్ అని చెప్పాం కదా, సో ఆ కుక్కే ఇప్పుడు బాల్ని చేజ్ చేస్తూ ఉంది, స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాం ఏ డాగ్ అని, సో దా యూజ్ చేసినాం. ఓకే, రెండోది జనరల్ థింగ్స్కి స్పెసిఫిక్ థింగ్స్ అనమాట. జనరల్గా మనం ఏదో సంథింగ్ జనరల్గా అన్నిటినీ కలుపుకొని చెప్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్. అదే ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా ఒక దాని గురించి చెప్పేటప్పుడు డెఫినెట్. షీ వాంట్స్ టు అడాప్ట్ ఏ డాగ్, ఒక కుక్కని అడాప్ట్ చేసుకోవాలనుకుంది, ఏదో ఒక కుక్క, ఎనీ డాగ్. ద డాగ్ షీ అడాప్టెడ్ ఈజ్ వెరీ ప్లేఫుల్, ఆమె అడాప్ట్ చేసుకునింది కదా డాగ్, సో ఏ డాగ్ గురించి మాట్లాడుతున్నా మనకు తెలుసు, ఆమె ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నటువంటి డాగ్, దత్తత తీసుకున్నటువంటి డాగ్ ఈజ్ వెరీ ప్లేఫుల్, అది బాగా ఆడుకుంటూ ఉంటుంది, ఎందుకంటే వన్ స్పెసిఫిక్ డాగ్, నేను ఎగ్జాక్ట్గా ఆమె అడాప్ట్ చేసుకున్న డాగ్ గురించే మాట్లాడుతూ ఉన్నాం, సో దా యూజ్ చేసినాం. ఓకే, అండ్ యూనిక్ ఆబ్జెక్ట్స్ చెప్పాం కదా ఆల్రెడీ, ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ టుడే, సో యూనిక్ థింగ్ కాబట్టి దాని ముందు ద. అట్లానే అర్త్ కూడా ఇట్లాంటివన్నీ, మూన్, ఇవన్నీ. నెక్స్ట్ నాన్ స్పెసిఫిక్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ అని. ఐ వుడ్ లైక్ ఎ కాఫీ ప్లీజ్, సో ఐ వుడ్ లైక్ ఎ కాఫీ, మనం స్పెసిఫిక్గా ఏంటో అని చెప్పట్లే, సో స్పెసిఫిక్గా ఏ కాఫీ అని చెప్పట్లే, ఏదో ఒకటి చెప్తా ఉన్నా, నాన్ స్పెసిఫిక్ అనమాట, సో ఏ. నెక్స్ట్
వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్, ఇది కూడా చెప్పాం కదా, జనరల్ థింగ్, అన్కౌంటబుల్ అనమాట. సో నో ఆర్టికల్. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఇట్లా ఇస్తారు, ఐ నీడ్ డాష్ పెన్ టు రైట్ ఎ లెటర్. ఒక లెటర్ రాయడానికి ఒక పెన్ కావాలి, ఏదో ఒక పెన్, ఎగ్జాక్ట్గా ఆ పెన్నే కావాలని చెప్పట్లేదు కదా, ఏదో ఒక పెన్. సో ఏ యూజ్ చేసినాం, మనం ఇట్లా రాస్తాం, ఐ నీడ్ ఎ పెన్ టు రైట్ ఎ లెటర్ అని. నెక్స్ట్ డాష్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ఎందుకు దా యూజ్ చేసాం, మౌంట్ ఎవరెస్ట్ అనేది స్పెసిఫిక్ థింగ్ కదా, వరల్డ్లో ఒకటే ఉంటుంది. సో ద మౌంట్ ఎవరెస్ట్. నెక్స్ట్ డాష్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, నో ఆర్టికల్, చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ అంతే. హీ ఆల్వేస్ డ్రింక్స్ డాష్ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఆమె ఎప్పుడు ఒక కాఫీని తాగుతూ ఉంటుంది, జనరల్ థింగ్. సో హీ ఆల్వేస్ డ్రింక్స్ ఏ కాఫీ ఇన్ ద మార్నింగ్. డాష్ వాటర్ ఇన్ దిస్ బాటిల్ ఈజ్ కోల్డ్. స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా ఏ వాటర్ అని. పైన వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అన్నాం కదా, జనరల్ థింగ్ అది. ఇక్కడ ఈ బాటిల్లో ఉన్న వాటర్ చల్లగా ఉన్నాయి, ఎగ్జాక్ట్గా ఏ వాటర్ గురించో మాట్లాడుతూ ఉన్నాం తెలుసు మనకి. సో దే ఆర్ గోయింగ్ టు డాష్ సినిమా టు నైట్. ఈరోజు సినిమాకి వెళ్తూ ఉన్నారు, స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాం, ద సినిమా దీనికి మాత్రం. నెక్స్ట్ దెర్ ఈజ్ డాష్ యాపిల్ ఆన్ ద టేబుల్. ఆ టేబుల్ మీద ఒక యాపిల్ ఉంది, ఒక యాపిల్. సో ఇది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి యాన్ యూజ్ చేసినాం. ఇట్లా ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటా పోతే, అంటే దీని గురించి మనం సెకండ్ టైం చెప్తా ఉన్నాం అనుకో, ద యాపిల్ ఈజ్ మేడ్ ఇంటూ సెవరల్ పీసెస్, ఆల్రెడీ కట్ చేసి ఉన్నారు ఆ యాపిల్ని. సో సెకండ్ టైం చెప్పేటప్పుడు ద యాపిల్ అంటాం, ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఏ కానీ యాన్ కానీ, ఇది ఇది వొవెల్ కాబట్టి యాన్ యూజ్ చేసినాం, సెకండ్ టైం చెప్పేటప్పుడు దా యూజ్ చేస్తాం అనమాట. ఇట్లా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేసుకుంటూ పోతే చాలా ఈజీగా ఉంటుంది. ఓవరాల్గా మనం ఫస్ట్ టైం మెన్షన్ చేసేటప్పుడు ఒక దాని గురించి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్, అంటే ఓవెలా కాన్సనెంట్ అనే దాన్ని బట్టి, ఓవెల్ సౌండ్ అయితే యాన్, కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ. అదే సెకండ్ టైం మెన్షన్ చేసేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ దా, ఇట్లా గుర్తుపెట్టుకోవాలా. దాని తర్వాత యూనిక్ థింగ్స్ అన్నిటికి ముందు దా యూజ్ చేస్తాం, జనరల్ థింగ్స్ ఈ అన్కౌంటబుల్ ఉన్నప్పుడు ఏ కానీ యాన్ యూజ్ చేస్తూ ఉంటాం. సమ్టైమ్స్ ఏ ఆర్టికల్ని కూడా యూజ్ చెయ్యం, ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.